జై గురుదేవ శ్రీమాత్రే నమః గురుగారు పాదపద్మలకు నమస్కారం తండ్రి. జై గురుదేవ. గురుగారు పట్టిసీమ నా అనుభవం అనేది నా జీవితంలో చాలా గొప్ప అనుభూతి గురుగారు. ఎందుకంటే నేను అంత అన్న ఎక్కడికో ఎక్కడ తిరణాలకి ఎక్కడెక్కడికో ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశం మొత్తం తిరిగాను గురుదేవ. కానీ వెళ్ళినప్పుడల్లా నేను వెళ్ళంటే వెళ్దామా ప్లేట్ పట్టుకున్నామా తిన్నామా తిరిగి రావటమా ఇలాంటివి చేస్తా ఉంటాను గురుగారు. ఎప్పుడు అన్న సంతర్పణలో పాల్గొనడం అనేది చాలా తక్కువ గురుగారు. అంటే నేను 2016 కాడి నుంచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంస్థానానికి వెళ్తా ఉంటాను గురువు గారు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్లేట్స్ అవి కడగటం అలాంటి సేవ చేస్తా ఉంటాను గురువు గారు. అది కూడా ఒక 3-4 టైమ్స్ చేశాను గురు. ఎక్కువ సార్లు చేయలేకపోయాను. కానీ ఎట్లానో అది మీ దయ వల్ల అమ్మవారి దయ వల్ల ఎట్లా నాకు నాకు అవకాశం అనేది దొరికింది గురుదేవ. దొరికిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎట్లయితే ఏదైనా వద్దాం అని చెప్పేసి ఫస్ట్ రవితేజ గారు పర్మిషన్ తీసుకున్న తర్వాత రవితేజ గారు గురువు గారితో మాట్లాడుతూ ఉంటాం. తర్వాత కిషోర్ గారు చెప్తే కిషోర్ గారు కూడా గురువు గారితో మాట్లాడి మీ పర్మిషన్ ఎలా రిక్వెస్ట్ చేసి గురువు గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తానంటాం. తర్వాత నేను కొంచెం ఫైనాన్షియల్ గా కూడా స్ట్రగుల్ అవుతున్నా కానీ సరే ఏదో రకంగా పట్టించి వెళ్ళి సేవ చేద్దాం ఏదో రకంగా ఉన్న మన కర్మ ప్రక్షాళన అవుతుందని చెప్పేసి రవితేజ గారు కూడా చెప్పారు. నీకు ఏదో ఒకటి మంచి దొరికి స్వామి జరిగి స్వామి ఫ్రెండ్ స్వామి అని చెప్పి నేను ఎలాగోలా బయలుదేరాను గురుగారు. విచిత్రం ఏంటంటే గురుగారు ఎప్పుడు నార్త్ సైడ్ వెళ్ళే బళ్ళు మా ట్రైన్లు చీరాల నుంచి వెళ్ళే ట్రైన్స్ అసలు బాగా రష్ గా ఉంటాయి గురుగారు. అదే విచిత్రమే కానీ గురుగారు అసలు ఆ రోజు జనరల్ చాలా పీస్ఫుల్ గా ఉంది గురుగారు. ట్రైన్ ఎక్కిన కాడి నుంచి నేను వెళ్ళేదాకా చాలా పీస్ఫుల్ గా ఉంది గురుగారు. నాకు వెళ్ళేటప్పుడు జర్నీలో వల్ల ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు అనేది జరగలేదు గురుగారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రవితేజ గారు రిసీవ్ చేసుకోవటం అనేది కూడా చాలా పద్ధతిగా చాలా బాగుంది గురుగారు. తర్వాత రవితేజ గారు రిసీవ్ చేసుకున్న తర్వాత మేము కొంచెం వెళ్ళి ఆ ప్లేట్స్ అవి కడిగేసి శుభ్రంగా వాటర్ పట్టుకోవటం జరిగింది గురుగారు. వాటర్ పట్టుకున్న కాడి నుంచి తర్వాత రవితేజ గారు అన్నారు, స్వామి మరి మీరు దర్శనానికి వెళ్ళి వస్తారా మళ్ళీ రేపు పొద్దున కొంచెం ఎటు మన వర్క్స్ ఉంటాయి అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన వర్క్స్ ఉంటాయి స్వామి మరి వెళ్ళొస్తారా అని చెప్పేసి రవితేజ గారు అడిగారు గురువు. అడిగితే నేను వెంటనే సరే స్వామి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి విచిత్రంగా నేను 1 గంట ఆ టైంకి దర్శనానికి వెళ్ళాను గురుగారు. వెళ్తే అప్పుడు గుడి మూసేశారు గురుగారు. అంటే ఆ టైంలో తెరవరు కదా గురుగారు. 3కో ఎన్నింటికో దర్శనానికి వదిలారు గురుగారు. విచిత్రం ఏంటంటే ఆ సమయంలో జరిగే ఆ పరమశివుడికి జరిగే అభిషేకాలు మొత్తం మేము బయట అది ఒక సినిమా టైప్ లాంటిది లైక్ ప్రొజెక్టర్ లాంటిది పెట్టేసేసి ఆ శివుడి జరిగే అభిషేకాలు మొత్తం కళ్ళారా చూసుకునే మహద్భాగ్యం కలిగింది గురుగారు. తర్వాత అభిషేకాలన్నీ చూసుకున్న తర్వాత శివుడికి నా బాధ చెప్పుకొని మళ్ళీ వచ్చేసేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు మన పీఠం తరపున శ్రీను స్వామి గాని రాజేష్ స్వామి అయితే ఏదన్నా తగ్గినా గానీ లేదంటే ఏదన్నా కొంచెం ఏంటంటే రాజేష్ స్వామి అన్నారు స్వామి చింతపండు స్వామి కొంచెం ఇబ్బందిగా ఉంది ఒకసారి చూడండి స్వామి అని చెప్పేసి అంటే మళ్ళీ విచిత్రం కానీ మళ్ళీ సేమ్ అలాంటి చింతపండే వచ్చేది. అయినా కానీ ఆయన చింతపండు ఉంది ఆ పులిహోర చేయడం అనేది గురువు ఎక్సలెంట్ గురువు గారు. అసలు అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. మళ్ళీ అదేంటంటే గురుగారు మళ్ళీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే రవితేజ గారు మీరు జూమ్ కాల్ మాట్లాడుకున్నారు కదా గురుదేవ అది నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ జూమ్ కాల్ మాట్లాడినప్పుడు రవితేజ గారు ఎవరు పక్కన లేకపోవడంతో పవన్ స్వామి రా రా స్వామి అని చెప్పేసి గురువు గారితో నేను మాట్లాడుతున్నాను. మీరు కొంచెం అది పెన్ తో కొంచెం ప్రతి పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ కొంచెం జాగ్రత్త రాయండి స్వామి అంటే చేయి పుస్తకాలు లేకపోతే ఒక చిన్న ఫోన్ బుక్ లాంటిది ఒకటి దొరికితే అది మీరు చెప్తా ఉంటుంటే ఫాస్ట్ గా నేను ఒక్కో పాయింట్ పిన్ టు పిన్ రాసుకుంటాను గురు. రాసిన ప్రతి ఒక్క పాయింట్ అనేది జరిగింది గురుగారు. అయితే ఒక్క విషయం గురుగారు అమ్మవారు అయ్యవారు వస్తా అని చెప్పేసి అన్నారు. మరి అంటే నాకు అర్హత ఉందా లేదా కానీ తెలియదు గురుగారు. నాకు అయ్యవారి దర్శనం జరిగింది గురుగారు. అది రవితేజ గారి దయవల్ల రవితేజ గారు రిక్వెస్ట్ చేసి స్వామి వెళ్ళి ఆ స్వామికి భోజనం ఇవ్వండి స్వామి అంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అనేది జాగ్రత్తగా పెట్టుకుని ఆ స్వామి వారికి ఇవ్వడం జరిగింది గురుగారు. నాకు సాధువులు వస్తా అని చెప్పేసి అన్నారు గురుగారు. ఒక్కళ్ళే కనపడతా అని చెప్పేసి అన్నారు గురుగారు. అది వాళ్ళు సూక్ష్మ రూపంలో వస్తారు కదా గురుగారు. అది మనకు అర్హత లేకపోతే అనేది దర్శనం అనేది జరగలేదు గురుగారు. అయితే ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ మీరు చెప్పిన 15 to 16 పాయింట్స్ అలాగే జరిగినాయి గురుగారు. అంటే ఆ మహానుభావుల దర్శనం అనేది అందరికీ జరగదు కదా గురుగారు. మీరు చెప్పారు కానీ అంటే ఆ పట్టుకోవడం అనేది సూక్ష్మ రూపంలో రావడం అనేది అది అంటే కొన్ని నార్మల్ పర్సన్స్ కి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి జరుగుతూ ఉంటాయి కదా గురుగారు. కానీ ఎట్లయితే మహానుభావుడు అరుణాచలేశ్వరుడు దర్శనం జరిగింది గురుగారు. అది రవితేజ గారు రిక్వెస్ట్ చేసి స్వామి మీరు వెళ్ళి ఆ ప్లేట్ తీసుకుని స్వామికి ఇవ్వండి అని చెప్పేసి ఇస్తే
అది విచిత్రం ఏంటంటే గురుగారు, మళ్ళీ మీరు మరుసటి రోజు పొద్దున్నే నిమ్మకాయలు కాడ రవితేజ గారు చాలా స్ట్రగుల్ అయ్యారు గురుగారు. ఎక్కడెక్కడ నిమ్మకాయలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ నిమ్మకాయలు, పాపం వాళ్ళ బామ్మర్ది గారు కూడా ఫోన్ చేసి నిమ్మకాయలు తీసుకురండి, నిమ్మకాయలు తీసుకురండి అంటే, పాపం ఆయన కూడా నిమ్మకాయలు తీసుకురావడానికి చాలా ట్రై ట్రై చదివేసి ఇంకా చాలా టైం అయిపోతుంది, ఏదైనా చేయించాం అంటే రవితేజ గారు ఇక స్టాల్స్ కాడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని ఆ నిమ్మకాయలు తెచ్చుకోవడం జరిగింది గురుగారు. మళ్ళీ విచిత్రం అంటే మీరు అంత ఆ అమ్మ చెప్పినట్టు పొయ్య జరపమంటే రాత్రి రవితేజ గారు కూడా చెప్పారు గురుగారు. పొయ్య జరపమంటే ఒకటి ఒకసారి అటు జరిపి ఒకసారి అటు జరిపి ఇటు జరిపి కరెక్ట్ గా సెట్ చేశారు గురుగారు. అసలు మీరు కనుక పొయ్యి కనుక చెప్పపోయినట్టయితే గురుగారు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే అంతమందిని మేము నలుగురు ఐదుగురు కంట్రోల్ చేయాలంటే చాలా పెద్ద విషయం గురుగారు. ఎందుకంటే విచిత్రం ఏంటంటే గురుగారు, అది పొయ్యి విషయం పక్కన పెడితే మనం తెచ్చుకున్న 30 కేజీస్ బ్యాగ్ అనేది 550 మంది అనేది కరెక్ట్ కడుపు నిండా భోంచేశారు గురుగారు. పైన 10 20 మంది తినన్నట్టు కొన్ని ఏదో స్వీట్ తీసుకుని ప్రసాదం అని చెప్పి వెళ్ళారు గురుగారు. 550 మంది కరెక్ట్ గా కమ్మగా ఆ అమ్మవారి ప్రసాదం అయ్యవారి ప్రసాదం తీసుకుని ప్రశాంతంగా గడిపారు గురుగారు. చాలా బాగుంది గురుగారు. నా జీవితంలో చాలా గొప్ప అనుభూతి గురుగారు. ఇంకా మన పీఠంలో ఎక్కడెక్కడన్నా అలా జరిగితే భగవంతుడు నాకు ఏదైనా కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ రూపాయలు చూపిస్తే ప్రతి ఒక్క దానికి నేను వెళ్తానికి నేను ట్రై చేస్తాను గురుగారు. చాలా గొప్ప అనుభవం గురుగారు ఈ మటుకు నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి గురుగారు. గురుగారు నేను ఫిబ్రవరి 22 నుంచి 26 దాకా తీసుకోవడం జరిగింది కదా గురుగారు. ఉమ్, ఉమ్. అయితే ఈ ఆ టైంలో టైంకి ఏం లాస్ట్ అబ్జర్వ్ చేస్తావు అసలు? ఓకే, వచ్చిన కాంచి ఏం అబ్జర్వ్ అసలు చేస్తావు? అంటే అబ్జర్వ్ చేసింది ఏంటి ఇక్కడ పీఠంలో ఏం జరుగుతుంది అనేది, కానీ అసలు ఏంటి నువ్వు ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది ఏంటి? అబ్జర్వ్ చేసింది అంటే గురుగారు, నాకు తెలిసిన ఒక రవంత జ్ఞానం ఏంటంటే గురుగారు, ఒక మంత్రం సిద్ధి పొందాలంటే 12 సంవత్సరాలు పట్టింది గురుగారు. 12 సంవత్సరాలు పట్టింది గురుగారు. 3.5 సంవత్సరాల కాడి నుంచి 4 సంవత్సరాల తర్వాత చిన్న చిన్న అనుభూతులు రావడం అనేది జరుగుతుంది గురుగారు. కానీ ఇక్కడ మన పీఠంలో ఉన్న విచిత్రం ఏంటంటే, జాయిన్ అయిన మంత్రం తీసుకున్న ఫస్ట్ రోజు కాడి నుంచి అమ్మవారు మీరు పక్కన ఉన్నట్టు జరుగుతుంది గురుగారు. కిరణ్ గారు అనుభూతులు కానీ, లేదంటే రాఘవేంద్రరావు గారు నేను జాయిన్ అయిన ఫస్ట్ కాల్ గురుగారు రాఘవేంద్రరావు గారు చెప్పడం కానీ, లేదంటే కిరణ్ గారు చెప్తా ఉన్నప్పుడు కానీ, ఆయన కూర్చున్నప్పుడు ఎవరో మనిషి వచ్చేసేసి ఇక్కడ తొడపాసం లాంటిది పెడతాం నడుం కింద అని చెప్పేసి అసలు చాలా నేను చాలా గొప్ప అనుభూతులు గురుగారు. ఇంకోటి ఏంటంటే గురుగారు, నేను శ్రీశైలంలో ఒక స్వామి అని చెప్పేసి ఏదో యూట్యూబ్ లో ఒకటి చూసేసి నేను దత్తాత్రేయ స్వామిని భక్తుని గురుగారు. ఎక్కువగా దత్తాత్రేయ స్వామిని పూజిస్తూ ఉంటాను గురుగారు. గురు చరిత్ర పారాయణలు అవి చేస్తూ ఉంటాను గురుగారు. అయితే శ్రీశైలంలో ఇట్లానే ఆయన దత్తాత్రేయ స్వామి వీడియోస్ అవి పెడతా, శబరి మంత్రాలు అవి పెడతా ఉంటుంటే నేను ఆయన చూసి కాల్ చేశాను గురుగారు. సరే ఆయన దగ్గర బాగున్నారు, ఏదో మంచి కాన్సెప్ట్ ఉంది, మంత్రం తీసుకుందాం అని చెప్పేసి ఆయనకు ఒకసారి ఫోన్ చేసింది గురుగారు. ఫోన్ చేస్తే అట్లా మంత్రం ఇవ్వాలనుకుంది, మంత్రం కావాలి గురుగారు, నాకు ఇట్లా దత్తాత్రేయ స్వామి మంత్రం కావాలి అని చెప్పేసి అంటే ఆయన ఒకటే మాట అన్నారు గురుగారు. 6 నెలల నుంచి సంవత్సరం పాటు అబ్జర్వ్ చేస్తాం మేము. ఈ 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఆయన ఫస్ట్ శివ పంచాక్షరి మంత్రం అనేది ఒక మినిమం ఒక 5 lakhs కానీ 6 lakhs కానీ చేసి రమ్మన్నారు. 5 6 లక్షల సార్లు జపం చేసి రమ్మన్నారు గురుగారు శివ పంచాక్షరి మంత్రం. తర్వాత వినాయకుడి స్వామి మంత్రం అనేది ఒక 2 lakhs గురుగారు. 2 లక్షల 2 లక్షల సార్లు మంత్రం అనేది చేసుకుంటాం. ఇది చేయటానికి నువ్వు ఓపుకుంటే నెల, లేదంటే 2 నెలలు, 3 నెలలు, లేదంటే సంవత్సరం, ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు దత్తాత్రేయ స్వామి మంత్రం అనేది ఇవ్వటం జరిగిందని చెప్పేసి అన్నారు గురువు. నాకు ఒక్కసారిగా మనసులో నాకు ఇక మన వల్ల కాదులే అని చెప్పేసి విచిత్రం ఏంటంటే గురుగారు, నేను మా గురువు గారి దగ్గరికి మాది లోకల్ వచ్చేసి చీరాల గురుగారు. మా యోగా గురువు గారు శివకేశ్వరానంద గురువు గారి దగ్గరికి ఇట్లా వెళ్తా అంటే ఇంకా ఆయన దగ్గర కూడా నాకు నెగిటివ్ యోగా చేస్తా చేస్తా పడిపోయాను గురువు గారు. నేను 6 months పాటు బాగా యోగా చేసి నాకు కొంచెం హెల్త్ బాగా పడిపోయాను గురువు. ఆ పడిపోవటం పడిపోవటం నేను దేనిలోనూ సరిగ్గా ఫిట్ అవ్వలేదు. మళ్ళీ యోగా 2 3 సార్లు కూడా ట్రై చేసి పడిపోయాను గురువు గారు. సరే ఇట్లా కాదని చెప్పేసి రవితేజ గారికి నేను ఒకసారి కాల్ చేశాను గురువు గారు. స్వామి ఏం చేసినా కానీ నెగిటివ్ నెగిటివ్ వస్తుంది స్వామి, ఏం చేయాలో తెలియట్లేదు స్వామి అని చెప్పేసి అంటే, స్వామి మేము ఇట్లా తీసుకున్నాం స్వామి అని చెప్పేసి చెప్పారు స్వామి. అయితే నేను అన్నాను స్వామి, అయితే గురువు గారిని అరుణాచలం అన్నా కానీ నేను అరుణాచలంలో 2018లో ఒక రూమ్ తీసుకుని ఒక 1 month పాటు స్టే చేశాను గురువు అరుణాచలంలో. ఆ ఇద్దరు ముగ్గురు స్వాములు కూడా, ఇద్దరు స్వాములు ఫ్రెండ్స్ అయి ఉన్నారు గురుగారు అరుణాచలంలో కూడా. అయితే సరే అరుణాచలం అయితే సరే నేను ఎమ్మటనే వెళ్తాను గురువు గారిని కలుస్తానంటే, స్వామి గురువు గారు ఫేస్ కట్ అనేది ఇప్పుడు దాకా ఎవరు చూపిలేదు స్వామి, చూపిస్తారంట స్వామి కొన్నాళ్ళు ఆగి, అప్పుడు మీరు కంపల్సరీ మనం అందరం చూడొచ్చు, గురువు గారిని దర్శనం చేసుకోవచ్చు స్వామి అని చెప్పి అన్నారు స్వామి. ఇక అందుకని చెప్పేసి తర్వాత ఇక్కడ మన పీఠంలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రం ఏంటంటే గురుగారు, 7 8 నెలలకి సిద్ధి పొందారు. రీసెంట్ గా నాకు రవితేజ గారు ఒక మాట చెప్పారు స్వామి. ఎవరో గొప్ప తల్లి, ఆ రమ అనే తల్లి కేవలం ఆ 6 నెలలకు 7 నెలలకు సిద్ధి జరిగిందని చెప్పేసి అంటే, అది అసలు నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్లేదు గురుగారు.
అది చాలా గొప్ప విషయం గురుగారు. అది తెలుసుకొని ఎట్లైనా సరే మంత్రం అనేది చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను మన పీఠానికి వచ్చాను గురుగారు. అసలు నచ్చందంటూ ఏం లేదు గురుగారు. ప్రతి ఒక్క సభ్యులు నేను కలిసిన ఒక నలుగురు ఐదుగురు చెప్తాను గురుగారు. మాతాజీ గాని, మొన్న వచ్చిన మాతాజీ గారు గాని, కిషోర్ స్వామి గురుగారు, నేను టైప్ చేసి పంపిస్తుంటే ఆయన రిక్వెస్ట్ చేశాను. స్వామి నాకు తెలుగు టైప్ చేయడం రావట్లేదు స్వామి, దయచేసి తప్పుగా అనుకో స్వామి. లేదు లేదు స్వామి, నేను తెలుగులో టైప్ చేసి గురుగారు పంపిస్తుంటాను. ఎందుకంటే మన పీఠంలో రూల్స్ స్వామి అది. మీరు ఇంగ్లీష్ లో టైప్ చేసినా తెలుగు ప్రతి ఒక్క మెసేజ్ అనేది మీకు తెలుగులో పంపించడం జరిగింది గురుగారు. ఇట్లా చెప్తున్నా కానీ ఆయన తెలుగులో రాసి మీకు పంపించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు టీమ్ సాంగ్ అనేది రాజేష్ ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇస్తున్నారు గురువు గారు. అది నాకు ఇక్కడ బాగా నచ్చింది. నేను అక్కడ కూడా మా వేటపాలను చూసాను గురువు గారు. రెస్పెక్ట్ ఎవరు గురువు గారు? నేను అక్కడ ఉన్నమాట చెప్తున్నాను గురుగారు. రెస్పెక్ట్ ఎవరు? ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ లాగా ఇబ్బంది పడుతున్నాను గురుగారు. ఆ జాబ్ లాట్ వాడేం చేస్తాడులే, వాడేం చేయడు, వాడు చెప్పిన మాట ఏంటో అని చెప్పేసి రెస్పెక్ట్ ఎవరు గురుగారు? ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా అక్కడ చూస్తూ ఉంటారు గురుగారు. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వీడి దగ్గర డబ్బులు లేవు అన్న కోణంలో కూడా చూస్తూ ఉంటారు. కానీ మన పీఠంలో ఏంటంటే గురుగారు, ప్రతి ఒక్క మనిషి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదు, నువ్వు పీఠం సభ్యుడు అంతే, నేను జాగ్రత్తగా మర్యాదగా చూసుకోవాలి అంతే గురుగారు. ప్రతి ఒక్క మనిషి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, నువ్వు ఎక్కువ తక్కువ సమానాలు లేదు గురుగారు. ప్రతి ఒక్క మనిషి సమానం గురుగారు. అందరూ ఎక్కడ మీ చేత అక్షింతలు పడతాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ గా చేస్తున్నారు గురువు. నాకు అంత మర్యాద వస్తుందని చెప్పేసి నేను అనుకోలేదు గురుగారు. ఏదో వచ్చింది సేవ చేద్దాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సీన్ స్వామి కానీ, రాజేష్ స్వామి కానీ, రవితేజ గారు కానీ, అమ్మగారు కానీ, కిషోర్ స్వామి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తారు గురువు. నాకు కర్మ ప్రక్షాళన చేసుకునే ఒక అవకాశం దొరికింది గురుగారు. ఓకే. చాలా మరి బాగుంది గురుగారు అదైతే. రెగ్యులేషన్స్, ఈ జూమ్ కాల్స్ అవ్వచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది? ఇప్పుడు ఒక 2 వారాలు అవుతుంది కదా మీరు వచ్చి, 2, 3 వారాలు అవుతుంది. ఏం అబ్జర్వ్ చేసావు అసలు? అజ్జు- ఆ, ఏంటి ప్రాసెస్ గాని, ప్రొసీజర్ గాని ఎలా అంటే నేను అనిపించింది? అనుకున్నా గురుగారు, ఇదేంటి ఫస్ట్ ఏంటి అసలు అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ఇదేంటి అసలు ఈ యొక్క ఇదేంటి సరే, పురాణ ప్రవచనాలు అనేది నాకు చాలా బాగా నచ్చింది గురుగారు. దానివల్ల కూడా నేను తీసుకోలేనిది చాలా తెలుసుకున్నాను గురుగారు. అసలు పురాణ ప్రవచనాలు అనేది నాకు చాలా యూస్ఫుల్ అయింది గురుగారు. అసలు ఇంత ఉందా అని చెప్పేసి నేను తెలుసుకున్న రవ్వంతా మనకు తెలియాలనుకున్నంత అని చెప్పేసి ఆ పురాణ ప్రవచనాలు చాగంటి గారు విన్న తర్వాత నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి గురుగారు. అసలు అది చాలా ఇది గురుగారు. ఇంకోటి ఏంటంటే గురుగారు, ఇదేంటబ్బా అన్నదానాల గురించి చెప్తున్నారు ఏంటి అసలు, ఇదేంటి అసలు ఎంత చెప్పాలి, సరే సాధకుల అనుభూతులు, లేదంటే గురుగారు ఇట్లా చేసుకోండి, కాల్ చేసుకోవటం రైట్. కానీ అన్నదానాలు ఎందుకు చెప్తున్నారు ఏంటని చెప్పేసి అంటే, స్వామి అన్నదానాలు చేసినప్పుడు మనం ఎదుటి మనుషులను గౌరవించటం. ఇంకోటి ఏంటంటే మన కర్మ ప్రక్షాళన అవుతాం, మన అనుభూతులు. ఎందుకంటే మీరు చెప్పారు కదా గురుగారు, నాడు సాధువులు అంటే మహానుభావులు వస్తారు, గురుగారు మనం జాగ్రత్త అలాంటి దర్శనాలు కలగటం అని చెప్పి నలుగురు చెప్తే, ఈసారి నలుగురు వచ్చి నలుగురు సాయం చేస్తారు గురుగారు అన్నదానం. అంటే నలుగురు వచ్చి డబ్బు పరంగా కాదు గురుగారు, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మహానుభావులు దర్శనాలు దొరుకుతాయని చెప్పేసి ఏదో చిన్న ఆశీనుద్ధిగా గురుగారు. మీరు చెప్పంగానే నేను ఎలా అయినా సరే నాగసాధు మహానుభావుని దర్శనం అని ఎందుకో మరి నాకు భగవంతుడి అదృష్టం. కానీ ఆ మహానుభావుని దర్శనం నా చేతుల మీద ఇవ్వడం అనేది అది నా ఎన్నో జన్మల అదృష్టం గురుగారు. కానీ అమ్మవారిని మటుకు చూడలేకపోయాను గురుగారు. ఏంటంటే గురుగారు, ప్రతి ఒక్క పీఠానికి మన పీఠానికి ఉన్న ఏంటంటే డిఫరెన్స్ గురుగారు, ఎదుటి మనిషిని రెస్పెక్ట్ ఇస్తారు గురుగారు. అది చిన్నోడా పెద్దోడా, డబ్బున్నోడా డబ్బులు లేనివాడా, ఇది కాదు గురుగారు. ఎదుటి మనిషికి రెస్పెక్ట్, అది 100% గురుగారు. ఏ ఒక్క మనిషి అంటే నేను చూసిన వాళ్ళ బట్టి చెప్తాను గురుగారు. అంటే మొత్తం సభ్యుల గురించి నాకు తెలియదు. నేను చూసిన వాళ్ళ మట్టి నువ్వు అందరూ చూసిన గురుగారు. వాళ్ళంటే ఓకే. అక్కడ అన్న సందర్భంలో ఒక 5, 6 మందిని చూసావు. మరి ఇప్పుడు మీ లీడర్స్ అవ్వచ్చు. ఇప్పుడు మీకొక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో మీ తోటి లీడర్స్ అవ్వచ్చు. వాళ్ళెలా ఉన్నారు? నువ్వు కంప్లీట్‌గా లోపలికి రాలేదు. ఓకే. వదిలేసేయి. ఇప్పుడు ప్రెజెంట్ కంప్లీట్‌గా ఒక 10 మందితో అయితే ఇంటరాక్షన్‌లో ఉన్నావు. మీ లీడర్స్ ఆఫ్ లీడర్స్ గాని, మొదట్లో కాల్స్ మాట్లాడిన వాళ్ళు గాని, లేదంటే అక్కడ వాళ్ళు గాని నిజం. అందరూ అస- ఉన్నాం. వాళ్ళ అసలు నిజం గురుగారు. ఫస్ట్ నాకు కాల్ చేసింది వెంకటేష్ గారు గురువు గారు, వెంకటేశ్వర గారు. ఆయన కూడా ఒక 2, 3 టైమ్స్, నేను ఒకసారి రైతు 10:30 కాల్ చేశాను గురుగారు. 10:30 కాల్ చేస్తే, స్వామి స్వామి తప్పుగా అనుకోవద్దు, నేను ఈ టైంలో కాల్ చేస్తాను. నువ్వేంటి స్వామి, నువ్వేం 10:30 కాల్ చేసి నువ్వు అర్ధరాత్రి 1 గంట నువ్వు ఏ టైంలో అయినా కాల్ చేస్తావు. నేను ఫోన్ ఎత్తలేకపోయినా కానీ మీకు 6 గంట 1 అవర్ లో మీకు వాయిస్ మెసేజ్ అనేది సెండ్ చేస్తాను స్వామి. ఆల్మోస్ట్ నేను 90% అనేది నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. లిఫ్ట్ చేయకపోతే నేను వాయిస్ మెసేజ్ సెండ్ చేస్తాను. తర్వాత వెంకటేష్ గారు నేను ఒకసారి కాల్ చేస్తే, స్వామి తప్పు అనుకోవద్దు, నేను మా రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్ లో ఉన్నాను, ఒక 30 minutes ఆ లోపు మీకు ఒక వాయిస్ మెసేజ్ సెండ్ చేస్తాను అని చెప్పేసి వాయిస్ మెసేజ్ సెండ్ చేశారు గురుగారు.
తర్వాత మా సబ్ లీడర్ వెంకటేశ్వర గారు గురుగారు. తర్వాత మా మెయిన్ లీడర్ వచ్చేసి కిషోర్ కిషోర్ గారు గురుగారు. కిషోర్ గారు కూడా అసలు ఆ మెసేజెస్ అనేది తెలుగులో టైప్ చేయడం అనేది నాకు చాలా సంతోషం వేసింది గురుగారు. దేనికి ఇంత ఇదిగా రెస్పెక్ట్ ఇస్తారా ఒక పర్సన్ కి? ఏంది చేస్తే చేయకపోతే అన్న ఆన్సర్ వచ్చింది అని చెప్పేసి అనుకున్నాను గురుగారు. లేదు గురుగారు, నేను రాత్రి పంపించిన మన జరిగిన జూమ్ కాల్ కూడా పంపిస్తే నేను జస్ట్ కాల్ రికార్డింగ్ పంపించాను గురుగారు. ఆయన రాసుకుని మీకు పంపించినట్టున్నారు గురుగారు. ఎందుకంటే కొంచెం బ్యాలెన్స్ లేక అనేది కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు గురుగారు. రేపు ఎల్లుండు అనేది నాకు నెట్వర్క్ కన్వర్ట్ అయింది గురుగారు. చాలా చాలా సంతోషం జరిగింది గురుగారు అసలు. నేనేంటంటే గురుగారు, మామూలుగా ఒక 2 డేస్ 3 డేస్ ముందు రవితేజ స్వామి గారు నాకు ఫోన్ చేశారు గురుగారు. స్వామి ఇట్లా అవకాశం వచ్చింది, మీరు ఫోటో పంపించంటే నేనేందో అప్పుడు నీట్ గా తలస్నానం చేసి అప్పటికప్పుడు పంపించాను గురుగారు. అప్పటికి నేను ఇంకా నాన్ వెజ్ తింటానే ఉన్నాను, అసలు ఏంటా అని చెప్పి నేను పెద్ద పట్టించుకోలేదు గురుగారు. వస్తే వచ్చింది లేదంటే లేదు అని పట్టించుకోలేదు గురుగారు. తర్వాత ఎప్పుడైతే రిజెక్ట్ చేశానో అప్పుడు చాలా బాధేసింది గురుగారు. నేను ఒక ఏంటా ఎందుకు రిజెక్ట్ అయింది. అప్పుడు నాన్ వెజ్ కూడా తింటాను గురుగారు, అబద్ధం ఏంటి గురుగారు, నాన్ వెజ్ కూడా తింటాను. మొన్నటి దాకా కూడా గురుగారు, జనవరి 30 దాకా నేను తింటానే ఉన్నాను. తర్వాత రవితేజ గారు చెప్పారు గురుగారు, కొన్ని రోజులు ఇస్తారు స్వామి, మీరు జాగ్రత్తగా ఉండండి స్వామి అని చెప్పేసి నాకు ఒక ఒక ఇది లాంటి చెప్పారు గురుగారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి స్వామి, మీరు కొన్ని చిన్న చిన్న రెమెడీస్ కూడా చెప్పారు గురుగారు. కొంచెం ఆవు దగ్గరికి వెళ్ళి గోమాత దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవడం, డైలీ గుడికి వెళ్తాం, 2 పూటలు స్నానం చేయడం, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ కూడా రవితేజ గారు చెప్పారు గురుగారు. నేను అవన్నీ చేసుకోవటం వల్లనే నాకు ఈ అవకాశం వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను గురు. నా స్వార్థం కూడా ఇందులో కొంచెం ఉంది గురుగారు. ఎందుకంటే నాకు ఏదైనా భగవంతుడు ఒక దారి చూపిస్తారేమో. వీరేశ్వర స్వామి అనేది స్వయంభూగా వెలిశారు గోదావరి నదిలో. నా బాధ ఆ పరమశివుడికి చెప్పుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఇంకోటి ఏంటంటే గురుగారు, మన అన్న సంతర్పణ కూడా ఏదన్నా చిన్న సాయం, ఒక రవ్వంత సాయం చేద్దాం అని చెప్పేసి వచ్చాను గురుగారు. నా స్వార్థం కూడా ఉంది గురుగారు. విచిత్రం ఏంటంటే గురుగారు, నేను అనుకున్నా గురుగారు, నా మనసులో ఒక ఆలోచన వచ్చింది గురుగారు. మా ఇదేంటి ఇంతమంది కొంటున్నారు, అసలు అయిద్దా లేదా, 3 అయిద్దులే, మనం ఏదో సైడ్ కూర్చున్నాం, ఒకటి ఇద్దరు తేళ్ళు చూసుకుంటారని చెప్పేసి నా మనసులో ఇదే ఆలోచన వచ్చింది గురువు గారు. మధ్యాహ్నం 3 అయిద్దులే మొత్తం అయ్యేపాటికి అని చెప్పేసి నేను మనం వాళ్ళే ఆడ కూర్చున్నాంలే అని చెప్పేసి అనుకున్నాను గురుగారు. విచిత్రం ఏంటంటే గురుగారు, 25 to 30 minutes లో మన కంప్లీట్ అయిపోయింది గురుగారు. 25 to 30 minutes గురుగారు. నేను అసలు ఇంత ఉంటున్నారు, అదే జనాలు అందరూ తిరణాలకు వెళ్తారు, అసలు చూడరు అని చెప్పేసి నేను అసలు రావట్లేదు, మధ్యాహ్నం 3 3:30 మనం ప్రశాంతంగా కూర్చోవచ్చులే అని చెప్పి ఆలోచన వచ్చింది గురుగారు. అర్థం అన్నమాట, రియల్ మాట చూస్తున్నా గురుగారు, నా మనసులో ఉన్నమాట. అసలు 25 to 30 minutes లో అయిపోయింది గురుగారు. ఇంత ఫాస్ట్ గా అయిద్దని చెప్పేసి నేను అసలు ఎక్కడ అనుకోలేదు గురుగారు అసలు. నేను టైం పట్టిద్ది అనుకున్నా గురుగారు. కానీ మీరు చెప్పినట్టే 30 minutes లో అసలు మొత్తం కంప్లీట్ అయిపోయింది గురుగారు. అది అసలు మిరాకిల్ గురుగారు. నేను అసలు అవదనుకున్నా గురుగారు, ఉన్న మాట చెప్తున్నాను, నేను అవదనుకున్నాను. మధ్యాహ్నం ఉమ్, 3 అయిదులే మొత్తం మాట ఏముంది, కొత్త వాళ్ళందరికీ అయిపోవచ్చు అదే డౌట్ వస్తుందిలే కానీ అని దాని గురించి చెప్పాను. ఏముంది. ఓకే. సరే, తర్వాత అక్కడ దేవతా నిజం దర్శనం, గురుగారు. జూమ్ కాల్స్ గురించి వాటిలో బాగా మీకు కనెక్ట్ అయినాయి అంటే మీకు చూసిన సన్నివేశాలు ఏంటి? ముందు రోజు జూమ్ కాల్స్ గురించి విన్నానన్నావు కదా, విన్న చూసి వాటిలలో నీకు బాగా చేసిన దొరికినాయి, ఆ, దొరకని వాటి గురించి నీకు అనవసరం, దొరి- దొరికితే ఏంటి? దొరికినాయంటే గురుగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది పెరుగు బకెట్ గురుగారు. పెరుగు బకెట్ మీరు ఒక ప్రికాషన్ అనేది చెప్పారు, సేమ్ అదే జరిగింది గురుగారు. అయితే గారు అంటున్నా చెప్పేసి వాళ్ళ బామ్మర్ది గారికి, స్వామి నువ్వు పెరుగు బకెట్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళ బామ్మర్ది గారికి ఫోన్ చేసి, దానికి పప్పులు ఒలుస్తుంటే అమ్మ కొంచెం 2 పప్పులు పాడైపోతాయి, కొంచెం చూసుకోండి చెప్పేసి విడిగా మరుసటి రోజు 2 3 కాయలు ఎక్స్ట్రాగా తెప్పించారు గురుగారు. సేమ్ అట్లనే జరిగింది గురుగారు. ఇంకోటి ఏంటంటే గురుగారు, ఆ గోదావరి నీళ్ళు అనేది మేము నైట్ పట్టుకొచ్చాం కదా గురుగారు, అది ఎక్కువ సాంద్రత అనేది, అంటే తక్కువ వాటర్ పోస్తే ఎక్కువగా ఉడుకుతుంది గురుగారు. మీరు చెప్పిన ప్రికాషన్ కూడా చాలా ఉపయోగపడింది గురుగారు. ఇంకోటి ఏంటంటే గురుగారు, మీరు చెప్పింది నాగసాధువులు అమ్మవారు అయ్యవారు అని చెప్పేసి అన్నారు కదా గురుగారు. అయ్యవారిని నేను దర్శించుకున్నాను గురుగారు. ఇక అమ్మవారు ఎట్లా వచ్చారో నాకు తెలియదు గురుగారు. నాగసాధువులు అనేది ఒక గొప్ప రూపంలో వచ్చి ఉంటారు. మనకు అర్హత లేదు కాబట్టి గురుగారు చెప్తాను చెప్పారు, మనకు అర్హత లేదు కాబట్టి మనం దర్శించుకోలేకపోయాం అని చెప్పి అనుకున్నాను గురుగారు. ఆల్మోస్ట్ అసలు 100/100 జరిగింది గురుగారు. ఇంకా జరగదు ఏముంది గురుగారు. ఇంకా అది మా లోటుపాట్లు గురుగారు, మేము చూసుకోలేకపోతే అది మీ పొరపాటు కాదు గురుగారు.